జరిగించగల సమర్థుడైన కార్యం జరిగించగల సమర్థుడైన. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం చేస్తున్నామంటే ప్రవింట్లో అది పరిచర్య కానీ, అది ప్రార్థన కానీ, లేకపోతే అది వాక్య పరిచర్య కానీ, అది పాటల పరిచర్య కానీ, అది ఏదైనా కానీ మనకు ప్రవహించినటువంటిది హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, ఆసక్తితో చేసినప్పుడే దానికి ఏమొస్తుంది? ఆ ఫలం వస్తుంది. ఏదో అనేటువంటిది కాదు, అది ఎరిగిన హృదయంతో మనం చేయాలి. అర్థం చేసుకొని ప్రవీణ్టిని అర్థం చేసుకొని మనం చేసినప్పుడే ఆ యొక్క పరిచర్యకు దేవుడు తప్పక ఫలం ఇస్తాడు. ఆ పరిచర్య నిలుస్తుంది. ఆ పరిచర్యకు అనగా కొంత ప్రవసన్నిధానంలో ఒక ఫలం కనపడుతుంది. ప్రియులారా, దైవజనుడు చేసిన పరిచర్య ఈ దినాన మనం చూస్తున్నామంటే ఎంత ఆసక్తితో చేసి ఉండాలి పరిచర్య. దైవజనుడు భక్సింగ్ అంకుల్ గారు ఈ దినాన అక్కడక్కడ కొన్ని సంఘాలు నిలబడినాయి, కొంతమంది సేవకులు నిలబడినారు, కొంత భూమి మీద పరిచర్య జరుగుతుంది అంటే, కొన్ని పొలాలు కనబడుతున్నాయి అంటే, ఆ దినాన ఆ దైవజనుడు ఎంతగా క్రయం చెల్లించి ఉండాలా, ఎంత ఆసక్తితో అత్యాక్షతో పరిచర్య చేసి ఉండాలా, ప్రార్థన చేసి ఉండాలా. కనుక ఈ దినాన కొన్ని సంఘాలు చూడగలుగుతున్నాం, కొంతమంది సేవకులు మనం చూడగలుగుతున్నాం, కొంత సువార్త మనం చూడగలుగుతున్నాం. కనుక నేను కూడా ఉన్నంత కాలము, ప్రభు వచ్చినంత కాలము మనం ప్రభు దగ్గరికి వెళ్ళినా మన పరిచర్య నిలబడాలంటే, కొన్ని ఫలాలు కనపడాలంటే, ఫలము కలగాలంటే ఆసక్తితో, రెండోది అతి ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. నిండు మనసుతో, మంచి మనసుతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక ఆయన చేయగలుగుతాడు. మేము చెప్పగలుగుతాము మా విశ్వాస యాత్ర జీవితంలో, లేకపోతే మా పరిచర్య జీవితంలో, ఏ స్థలంలో మేము పరిచర్య చేసినప్పటికీ కూడా, ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ కొడుకుని మేము ఆరంభించినప్పటికీ కూడా, పక్షపాతము లేకుండా, మనుషులను ఏమాత్రం కూడా ఆధారం చేసుకోనకుండా, లేకపోతే మనుషులను ఏమాత్రం కూడా ఫోకస్ చేసుకోనకుండా అత్యాక్షతతో చేస్తున్న పరిచర్యనే కాబట్టి దేవుడు ఈ దినానికి అనగా వృద్ధి పొందింపజేస్తూనే ఉన్నాడు. ఏ స్థలంలో కాలు పెట్టినప్పటికీ కూడా, ఏ స్థలంలో పరిచర్య ఆరంభించినప్పటికీ కూడా, దాదాపుగా 12 గ్రామాలు 15 గ్రామాలు ఆ గ్రామాల్లో పరిచర్యను ఆరంభించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు క్రమక్రమేణ వృద్ధి పొందింపజేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటిదంటే అది గొప్పతనం కాదు, కానీ దేవుడు మనసుపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆత్మరక్షణార్థమై పరిచర్య చేయగలిగే భాగ్యం ప్రభు మాకు ఇచ్చినాడు. ఎవరికొరకు ప్రార్థన చేసినప్పటికీ కూడా అది కొంతమంది కోసమా, 100 మంది కోసమా, లేకపోతే 10 మంది కోసం పరిచర్యనా, 100 మంది కోసం పరిచర్యనా, ఒకరి కోసం పరిచర్యనా, 100 మంది కోసం పరిచర్యనా, ఎంతమందిలో నిలవన్నప్పటికీ కూడా ఆత్మరక్షణార్థమై, సంఘం యొక్క క్షేమార్థమై చేయగలిగే కృప మాకు ఇచ్చినాడు దేవుడు. అది